హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 6వ తరగతి సోషల్కి సంబంధించి థర్డ్ లెసన్ నేర్చుకుందాం. థర్డ్ లెసన్ భూస్వరూపాలు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఇందులో ఫస్ట్ పర్వతాల గురించి నేర్చుకుందాం. పర్వతాలు అత్యధిక ఎత్తును, వాలును కలిగి ఉండి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. పర్వతాలు అనేటివి ఎట్లా ఉంటాయండి? అత్యధిక ఎత్తులను కలిగి ఉండి ఎక్కువ వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. సమ ఉపరితలం అనేది పర్వతాలపై ఎక్కువగా ఉండదండి, తక్కువగా ఉంటుంది. ఎత్తు, వాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి పర్వతాలకి. హిమాలయాలు, ఆరావళి, వింధ్య, సాత్పుర పర్వతాలు ఇవి మన దేశంలోని ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులు. మన రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కూడా ఈ యొక్క పర్వతాలు విస్తరించి ఉన్నాయండి. ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొండలను ఏమంటారండి? ఆదిలాబాద్లోని సాత్మల్ కొండలు, రంగారెడ్డిలోని అనంతగిరి కొండలు, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఏంటి అండి బాలాఘాట్ కొండలు, దేవరకొండ కొండలు ఎక్కడున్నాయండి? ఇవి నల్గొండలో ఉన్నాయి. నిర్మల్ కొండలు ఎక్కడున్నాయండి? ఆదిలాబాద్. సిర్నపల్లి కొండలు ఇవి ఎక్కడున్నాయండి? కరీంనగర్లోని కందీకల్ మరియు రాఖీ కొండలు. ఇవి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలండి. పీఠభూములు. పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వాటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. ఈ యొక్క పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తులను, పల్లాలను కలిగి ఉంటాయి. పీఠభూములు అనేటివి ఎలా ఉంటాయి? పర్వతాలలాగా ఎత్తుగా వాలును కలిగి ఉండకుండా స్వల్ప అసమాన ఎత్తులను, పల్లాలను కలిగి ఉంటాయి. పీఠభూములకు మధ్య అక్కడక్కడ కొండలు ఉంటాయి. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడినటువంటి ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు. తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండడం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. తెలంగాణ పీఠభూమి అనేది దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. మైదానాలు. పర్వతాలు పీఠభూముల వలె కాక సున్నితమైన వాలు కలిగి సమతల విశాల ప్రాంతాలనే మైదానాలు అంటారు. నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ యొక్క మైదానాలు ఏర్పడతాయి. సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. పంజాబ్ మైదానాన్ని ఏ నదులు ఏర్పరిచాయండి? సింధు నది మరియు దాని యొక్క ఉపనదులు కలిసి పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. గంగా నది అనేది ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఇక్కడ పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచిందేమో సింధు మరియు దాని ఉపనదులు. గంగా మైదానాన్ని ఏర్పరిచింది ఏంటండి? గంగా నది. ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందండి? ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఈ 2 విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అని పిలుస్తారు. తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉంటుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోనికి వస్తుంది. పశ్చిమాన 6 రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఈ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి ఏంటండి? పశ్చిమ కనుమలు. తూర్పు కనుమలు ఎక్కడెక్కడ విస్తరించి ఉండడం జరిగిందండి? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా తూర్పు తీర మైదానంలోకి విస్తరించి ఉంది కాబట్టి ఇటు సైడ్ ఉన్న కనుమల్ని ఏమంటారండి? తూర్పు కనుమలు. భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, మైదానాలు మొదలైన వాటిని నైసర్గిక లక్షణాలు అంటారు. తెలంగాణ రాష్ట్రం వివిధ నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది. రాష్ట్రానికి పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన ఏముందండి? ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపుకి ప్రయాణిస్తాయి.
ఈ రెండింటి మధ్య మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది కూడా తూర్పు వైపుకు వాలి ఉంటుంది. దిగువ తెలంగాణ పీఠభూమి అనేది తూర్పు వైపుకు వాలి ఉంటుంది. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఎగువ పీఠభూమిలో ఉంటాయి. ఎగువ పీఠభూమి అని చెప్పుకున్నాం కదండి. ఎగువ పీఠభూమిలో ఏమేమి వస్తాయి? హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, అదేవిధంగా సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఎగువ పీఠభూమిలో ఉంటాయి. వరంగల్, కరీంనగర్ పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయి. వరంగల్, కరీంనగర్ పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయండి. డెల్టా అంటే ఏమిటో చూద్దాం. గోదావరి, కృష్ణ రెండు నదులు మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైనటువంటి నదులు. ఇవి పశ్చిమ కనుమల గుండా ప్రవహిస్తాయి. గోదావరి, కృష్ణా నదులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? పశ్చిమ కనుమల నుండి ప్రవహిస్తాయి. గోదావరి నది ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోనికి ప్రవేశిస్తుంది. గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఉండేటువంటి ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా డెల్టాలు అనేవి త్రిభుజాకారంగా ఏర్పడతాయి. డెల్టాలు అంటే ఏమిటండి? సముద్రంలో కలిసే ముందు నది అనేది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో అనేకమైన ఇసుక, మెత్తటి మట్టి అనేది మేటలుగా ఏర్పడుతుంది. నీరు అనేది సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీటితో పాటు వచ్చినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో అక్కడే మేటలుగా ఏర్పడుతుంది. దీన్నే డెల్టాలు అంటారు. నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చేటువంటి ఒండ్రు మట్టి ఉంటుంది కదండి, అది వరద ప్రాంతాలలో మేటలుగా ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడి భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి. ఒండ్రు మట్టి అంటే ఏమిటండి? హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడేది. హ్యూమస్ అనేది ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినటువంటి దానినే హ్యూమస్ అంటారు. భూస్వరూపాలలోనే కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనుమకూరు ఇవ్వడం జరిగిందండి. ఇది 4th యూనిట్ కాదండి, ఇది కూడా థర్డ్ యూనిట్కి సంబంధించిందే. కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం, ఏం గ్రామం అండి? పెనుమకూరు గురించి నేర్చుకుందాం. ఈ పెనుమకూరు అనే గ్రామంలో బందరు కాలువ ప్రవహిస్తుందండి. బందరు కాలువ మేము ఉయ్యూరు నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బందరు కాలువను దాటి పెనుమకూరు చేరుకున్నాం. పెనుమకూరు ఎక్కడ ఉందండి? ఉయ్యూరు నుండి 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక బందరు కాలువ ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత పెనుమకూరు చేరుకుంటారండి. విజయవాడలోని కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ యొక్క బందరు కాలువ ప్రయాణిస్తుంది. కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ యొక్క బందరు కాలువ ప్రయాణిస్తుంది. ఈ గ్రామానికి వాయవ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి ఈ యొక్క బందరు కాలువ ప్రయాణిస్తుంది. బందరు కాలువ ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుందండి? ఈ యొక్క పెనుమకూరు గ్రామానికి వాయవ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి బందరు కాలువ ప్రయాణిస్తుంది. గ్రామంలో పంట భూములకు చిన్న చిన్న కాలువల ద్వారా బందరు కాలువ నీళ్లు పంపిణీ చేస్తారు. పెనుమకూరు గ్రామం బందరు కాలువకి, కృష్ణానదికి, ఈ యొక్క బందరు కాలువ అనేది పెనుమకూరు గ్రామానికి, కృష్ణానదికి మధ్యలో ఉంటుంది. ఈ యొక్క గ్రామానికి పశ్చిమ దిక్కులో కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ యొక్క పెనుమకూరు గ్రామానికి పశ్చిమ దిక్కులో ఏం ప్రవహిస్తుందండి? కృష్ణానది ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజీ కృష్ణానది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది. 1853వ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ నిర్మించారు. దీనినే ప్రకాశం బ్యారేజీ అంటున్నాం. ఈ బ్యారేజీ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది. ఎప్పుడు నిర్మించాలండి? ఈ ప్రకాశం బ్యారేజ్ని 1953వ సంవత్సరంలో బ్రిటిష్ వారు నిర్మించడం జరిగింది. ఎక్కడండి? కృష్ణానదిపై నిర్మించారు. పెనుమకూరు గ్రామంలో ఉన్నటువంటి నేలలు చూద్దామండి. పెనుమకూరు నేలలు చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి మోవులు. నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. నదులు ఇంతకుముందు నేర్చుకున్నాం కదా అండి. నదులు సముద్రంలో కలిసే ముందు అనేక
పాయలుగా విడిపోతాయని నేర్చుకున్నాం కదండి. అట్లా నదులు నిక్షిప్తం చేసినటువంటి నేలలను ఉండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. ఇది సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. వీటిలో అధిక పోషక పదార్థాలు ఉంటాయి. ఒండ్రు మట్టి అనేది సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పీల్చుకుంటుందండి. ఇందులో అధిక పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమని పోగొట్టుకోకుండా ఉంటాయి. ఇవి ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలంపై పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళ వలన భూమి ఉపరితలంపై ఉన్న మట్టి రాలి పగుళ్ళలో చేరుతుంది. దీనినే సెల్ఫ్ ప్లవింగ్ అంటారు. సెల్ఫ్ ప్లవింగ్ అంటే ఏంటిదండి? స్వయంగా మట్టి మార్పిడి చేసుకోవడం. అంటే ఈ ఒండ్రు భూములు ఎక్కువ తేమను కలిగి ఉంటాయి కదండి. భూమి ఆరిపోయిన కొద్దీ అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి పగుళ్ళు ఏర్పడతాయండి. ఆ పగుళ్ళ వలన పైన ఉన్నటువంటి మట్టి రాలి లోపలికి చేరుతుంది. ఇలా భూమి మార్పిడి జరుగుతుంది. దీన్నే సెల్ఫ్ ప్లవింగ్ అంటారు. ఇది ఈ ప్రాంతంలోని భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండడానికి ఒక కారణం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు సారవంతంగా ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అలా ఉండడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సెల్ఫ్ ప్లవింగ్ అనేది. నదికి దగ్గరగా పశ్చిమ దక్షిణ భాగంలో ఉన్న గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో ఇసుక భూములు ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఉన్నాయండి? పశ్చిమ దక్షిణ భాగాల్లో ఇసుక భూములు ఉన్నాయి. ఈ ఇసుక భూముల్లో వాటర్ ఉండదు కాబట్టి ఇక్కడ బోరు బావులను ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలోని ఎక్కువ భూమి సారవంతమైనది కావడం వలన సంవత్సరానికి 2-3 పంటలు పండిస్తారు. పెనుమకూరు గ్రామంలో వర్షపాతం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ ప్రాంతంలో జూన్ నుండి అక్టోబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండి? జూన్ నుండి అక్టోబర్ వరకు ఏ ఋతుపవనాలు? నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. నవంబర్ నుంచి మే వరకు స్వల్ప వర్షపాతం కురుస్తుంది. అనుకూల ఉష్ణోగ్రతల వల్ల సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చు. అక్టోబర్ తర్వాత వర్షం లేనందున కాలువలు, చెరువులు, బావులు లేదా బోరు బావుల ద్వారా నీటిని ఉపయోగిస్తారు. గ్రామానికి తూర్పు వైపున కాలువకి దగ్గరగా ఉన్నటువంటి పల్లపు భూములు సులభంగా కాలువ నీటితో సాగు చేస్తారు. ఈ యొక్క గ్రామానికి పశ్చిమ దక్షిణం వైపున ఇసుక భూములు ఉన్నాయని నేర్చుకున్నాం కదండి. ఆ ఇసుక భూముల్లో బోరు బావులను ఉపయోగిస్తారు. గ్రామానికి తూర్పు వైపున కాలువకి దగ్గరగా ఉన్న భూములన్నీ పల్లపు భూములు ఉన్నాయండి. వీటిని ఎక్కువగా కాలువ నీటితో సాగు చేస్తారు. పెనుమకూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల 15 నుండి 20 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది. కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు బోరు బావుల ద్వారా సాగు చేస్తున్నారు. తుఫానులు, వరదలు. మన రాష్ట్రంలో తరచూ వరదలు వచ్చే జిల్లాల్లో కృష్ణా జిల్లా ఒకటి. లోతట్టు ప్రాంతంలోని గ్రామాలన్నీ కొట్టుకొని పోతాయి. కానీ పెనుమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువ. తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క పెనుమకూరు గ్రామం అనేది లోతట్టు ప్రాంతంలో లేదండి. అందువల్ల ఈ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 1997, 2006, 2009 సంవత్సరాలలో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చిన ఈ యొక్క గ్రామానికి, పెనుమకూరు గ్రామానికి ఎలాంటి నష్టం కలగలేదు. ఎప్పుడెప్పుడు వచ్చినాయండి వరదలు? 1997, 2006, 2009 సంవత్సరాలలో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చాయి. పంటలు. కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాల్లో వరి విస్తారంగా పండిస్తారు. ముఖ్యంగా పల్లపు ప్రాంతాలలో వరి నాటుతారు. ఋతుపవన ఆరంభంలో సాల్వ పంటకు వరి నారు పోస్తారు. ఋతుపవన ఆరంభం ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? జూన్, జూలైలో స్టార్ట్ అవుతుంది కదండి. ఆ సమయంలో సాల్వ పంటకు వరి నారు పోస్తారు. తర్వాత అంటే జూన్, జూలై మాసాలలో దాన్ని పొలంలలో నాటుతారు. దీన్ని సాల్వ పంట అంటారు. ఋతుపవన ఆరంభంలో వరి నారు పోసి జూన్, జూలై మాసాలలో పొలంలో నాటుతారు. దీనినే సాల్వ పంట అంటారు. ఇక్కడ వరి పంటలో బాగా దిగుబడినిచ్చే MTU 2716, స్వర్ణ, BPT లాంటి రకాలు పండిస్తారు. ఈ పంట అక్టోబర్, నవంబర్ నెలలో కోతకి వస్తుంది. వరి నాట్లు ముఖ్యంగా మహిళలు వేస్తే వరి కోతను స్త్రీ పురుషులిద్దరూ చేస్తారు. డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాలం పంటను దాల్వా అంటారు.
ఋతుపవన ఆరంభంలో వేసే పంటనేమో సాల్వా పంట అంటారండి. డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను దాల్వా పంట అంటారు. ఇది వరి లేక పప్పు ధాన్యాలైనా వేయవచ్చు. సాల్వా పంటలో ఏమేస్తారండి? వరి పంటను వేస్తారు కదండి. ఈ శీతాకాలంలో వేసే దాల్వా పంటలో వరి లేక పప్పు ధాన్యాలనైనా పండిస్తారు. గత కొంతకాలంగా రైతులు వరి పంటకు బదులు చెరుకుని పండిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో సాగు చేస్తే 9 నెలల తర్వాత ఈ యొక్క చెరుకు పంట చేతికి వస్తుంది. చెరుకు పంట చేతికి రావడానికి ఎంత సమయం పడుతుందండి? 9 నెలల సమయం పడుతుంది. ఎప్పుడు సాగు చేస్తారు? ఫిబ్రవరి లేదా మార్చి నెలలో సాగు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడి గ్రామస్తులు మెట్ట భూములలో పసుపు, కంద, అరటి పండిస్తున్నారు. వీటిని వర్షాకాల ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కోతకి వస్తాయి. వీటిని వాడుకోగా మిగిలినవి వాణిజ్యపరంగా మార్కెట్లో అమ్ముతారు. ఈ గ్రామంలో ఇంతకి పూర్వం కందులు, పెసలు, చిరుధాన్యాలను మిట్ట ప్రాంతాలలో పండించేవారు. నీటిపారుదల ఎక్కువగా ఉండదు కానీ ప్రస్తుతం నీటిపారుదల అభివృద్ధి చెందడంతో వీటికి బదులుగా చెరుకుని పండిస్తున్నారు. పూర్వం ఏమేమి పండించేవారండి? ఈ మెట్ట భూములలో కందులు, పెసలు, చిరుధాన్యాలని పండించేవారు. ఎందుకంటే అప్పుడు నీరు ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి తక్కువ నీటితో పండేటువంటి ఈ పంటల్ని పండించేవారు. ఇటీవల కాలంలో బోరు బావులు అన్నీ చేస్తున్నారు కదండి. దానివల్ల ఎక్కువగా నీరు ఉండడం వలన ఇప్పుడు ఈ పంటలకి బదులుగా చెరుకు పంటని పండిస్తున్నారు. ఈ గ్రామంలోని మెట్ట భూమి లేదా గరుకు భూమి లేదా ఇసుక కలిసిన భూమి కూరగాయల సాగుకి అనువైనది. పల్లపు భూమిలో రెండవ పంటకి కాలువల ద్వారా నీరు రానప్పుడు వరికి బదులుగా వంకాయ, బెండ, దొండ, బీర, క్యాబేజీ లాంటి పంటలని పండించి దగ్గరలోని ఉయ్యూరు రైతు బజార్లలో విక్రయిస్తారు. భూమి సారం పెంచడానికి జీలుగా, పిల్లి పెసర వంటి చిక్కుడు జాతి పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. పల్లపు ప్రాంతాల్లో కాలువ నీటి ద్వారా వరి పంట పండిస్తామని తెలుసుకున్నాం కదండి. రెండవ పంట పండడానికి కాలువల నీరు సరిపోనప్పుడు రెండవ పంటకి వరి పంటకి బదులుగా వంకాయ, బెండ, దొండ, బీర, క్యాబేజ్ లాంటి పంటలని పండించి వాటిని ఎక్కడ అమ్ముతారండి? ఉయ్యూరు రైతు బజార్లలో విక్రయిస్తారు. ఈ యొక్క పెనుమకూరు ప్రజలు భూసారం పెంచడానికి జీలుగా, పిల్లి పెసర వంటి చిక్కుడు జాతి పంటల్ని భూమిలో నాటి 30-40 రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలోనే కలిపి దున్నుతారు. దీనివల్ల భూమిలో నత్రజని శాతం అనేది పెరుగుతుంది. ఈ మొక్కలను ఎన్ని రోజులు ఉంచుతారండి? భూమిలో 30-40 రోజులు ఉంచి ఆ తర్వాత భూమిలోనే కలిపి దున్నుతారు. తోటలు కృష్ణానది ఒడ్డున మరియు పెనుమకూరు మెట్ట ప్రాంతాలలో మనకు జామ, సపోటా, బొప్పాయి తోటలు కనిపిస్తాయి. నది సమీప భూములలో ఇసుక ఉండి తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువ. అందువల్ల ఈ భూములలో వరి పండదు. పండ్ల మొక్కల వేర్లు నేలలోకి లోతుగా వెళ్ళి నీటిని తీసుకొని పెరుగుతాయి. అందువల్ల నది సమీప భూములు పండ్ల తోటల పెంపకానికి అనువైనవి. నది సమీపంలో ఉన్న భూములలో ఎక్కువ భాగం ఇసుక ఉంటుంది. ఇసుక ప్రాంతంలో మనకి పండ్ల తోటలు ఎక్కువగా పండుతాయి. ఎందుకంటే ఆ పండ్ల తోటల యొక్క మొక్కల యొక్క వేర్లు నేలలోకి చాలా లోతుకి వెళ్ళి నీటిని తీసుకుంటాయి. అందువల్ల ఆ ప్రాంతంలో ఎక్కువగా పండ్ల తోటల్ని పండిస్తారు. భూమి యాజమాన్యం కౌలుదారీ విధానం. మొత్తం గ్రామంలో 750 కుటుంబాలు ఉండగా వాటిలో 10 కుటుంబాలకి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. సుమారుగా 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూములు ఉన్నాయి. మిగిలినటువంటి కుటుంబాలకు ఏ రకమైన భూములు లేవు. మొత్తం గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? 750 కుటుంబాలు ఉండగా అందులో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా 150 కుటుంబాలకి 5 ఎకరాల కంటే తక్కువగా భూమి ఉంది. మిగిలిన కుటుంబాలకి ఏ రకమైనటువంటి భూములు లేవు. కోళ్ళ పెంపకం. ఈ గ్రామంలో పూర్తిగా ఆధునీకరించిన కోళ్ళ ఫారం ఉంది. నీటిని నిప్పల్స్ ద్వారా, ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. ఈ ఫారంలో 80,000 కోళ్ళు ఉండి రోజుకు 50,000 గుడ్లు పెడతాయి. ఇక్కడ ఎన్ని కోళ్ళు ఉన్నాయండి? మొత్తం 80,000 కోళ్ళు ఉండి అవి ఒక రోజుకి ఎంత గుడ్లు పెడతాయండి? 50,000 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లను విజయవాడ, అస్సాం, బీహార్ రాష్ట్రాలకి ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు. చేపల ఆహారం కోసం కోళ్ళ పెంటను సమీపంలోని రైతులకి అమ్ముతారు.
కోళ్ళను పెంచడం వల్ల మనకు లాభాలు ఎక్కువనే ఉన్నాయి కదండి. కోళ్ళని అమ్ముకోవచ్చు, గుడ్లని అమ్ముకోవచ్చు. అదేవిధంగా దీని పెంటని కూడా చేపలకు ఆహారంగా ఉపయోగిస్తారు. ఇక్కడ కోళ్ళ పెంపకం, బియ్యం మరలు వ్యవసాయ ఆధారితమైన పరిశ్రమలు. రోడ్డు రవాణా మార్కెట్లు. ఈ ప్రాంతం నుండి వివిధ నగరాలకి, పట్టణాలకి అభివృద్ధి చెందిన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది. వీరి ఉత్పత్తులను, కూరగాయలు, అరటి పండ్లను ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్లకి సరఫరా చేస్తారు. చెరుకు పంటను ఉయ్యూరులోని పంచదార మిల్లుకు, వరి ధాన్యాన్ని మాత్రం పంట భూమిలోనే బ్రోకర్లకి విక్రయిస్తారు. వరి ధాన్యాన్ని మాత్రం ఎక్కడ విక్రయిస్తారండి? భూమిలోనే బ్రోకర్లు వస్తారు కదండి, వాళ్ళకి విక్రయిస్తారు. చెరుకుని మాత్రం ఉయ్యూరులోని పంచదార మిల్లుకి తీసుకెళ్తారు. కూరగాయలు, అరటి పండ్లను ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్లకి సరఫరా చేస్తారు. కూలీల లభ్యత కూడా ఈ గ్రామంలో ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం 4th, 5th లెసన్స్ నేర్చుకుందాం.